బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ అవగాహనతోటి కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ. ఇది పిచ్చితనం కాకపోతే ఏంది? లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది, అవినీతి చేసినారు. నీకు చేతనైతే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు కేసు పెట్టి దర్యాప్తు చేయించు. అరెస్ట్ చేయించడం మాట్లాడడం అనేది బుద్ధిలేనితనం. నేను ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నా, దేనికి అరెస్ట్ చేయాలనో ఒక చర్చ పెడదాం రా. నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే బహిరంగంగా మీడియా ముందు చెప్పు, మేము వస్తాం, మాట్లాడతాం. ఏదో అందరి ధర్మాన్ని అల్లుడు వచ్చిన ఒక సామెత ఉంది. దానిలాగా నరేంద్ర మోడీ పేరు మీద ఇంకో జై శ్రీరామ్ నినాదం మీద నీకు ఎంపీ పదవి వచ్చింది, కానీ దాంతో ఒక పదవి వస్తే కేటీఆర్ని విమర్శిస్తాను, దాంతో వార్తల్లో ఉంటాను అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. కేటీఆర్ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిన సేవేందో రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. ఐటీ రంగంలో అభివృద్ధి తెలుసు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుసు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసు, హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు. కేటీఆర్ అనేటటువంటి ఆయన కాలి గోటికైనా నువ్వు సరిపోతావా అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మీ తెలివి తక్కువ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. మనకు 2 అసమర్థ కేంద్ర మంత్రులు ఉన్నారు, చదువురాని కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి భారంగా తయారైనారు. మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే నయా పైసా తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు రాష్ట్రానికి 3 లక్షల కోట్లకు పైగా పోయిన 10 సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి 25 లక్షల పైగా ఉద్యోగాలు సృష్టించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి. కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా? కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకుందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. మొన్న బడ్జెట్ అప్పుడు మాట్లాడుతుంది ఇదే బండి సంజయ్. ఎంత అవగాహన రాహిత్యం అంటే, ఈయనకు మంత్రి పదవి ఈయనకు వచ్చినందుకు కాదు, ఈయనకు ఇచ్చిన వాళ్ళు అనాలి. బడ్జెట్లో ఏం రాలేదు అంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ వచ్చింది, అది రాలేదా అంటాడు. ఒరే నాయన, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కేరిడార్ కాదు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అనంతపూర్లో ఓర్వకల్లని ఒక నోడ్ ఉంది, దానికి ఇచ్చింది కేంద్ర మంత్రి పైసలు, తెలంగాణకి ఇయ్యలే. అంటే ఇంత తెలివి తక్కువ చదువురాని మంత్రులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళు కేటీఆర్ గారి మీద అరెస్ట్ చేయాలని మాట్లాడతారు. మీ విజ్ఞత పరీక్షించుకోండి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు పనికిమాలిన కేంద్ర మంత్రులను నవ్వుకుంటున్నారు. ఏమన్నా చేతనైతే, అదేదో సామెత ఉంది, తిక్కలోడు తిరణాల పోతే ఎక్క దిగ జరిపోయింది.